ఎన్డీఏకు కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరోసారి చిక్కుల్లో పడబోతున్నారా? ఓ కీలకమైన చట్టం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రం తన అభిప్రాయం చెప్పక తప్పని పరిస్థితుల్లో భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేనను ప్రధాని మోడీ పరిగణలోకి తీసుకుంటారా, లేక ఏకపక్షంగా ముందుకు సాగిపోతారా? 1991లో అయోధ్య రామజన్మభూమి ఉద్యమం నేపథ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కేంద్రంలో ఉన్న పివి నరసింహారావు సర్కార్ ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15 నాటికి, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఉన్న ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను కూడా ఇతర మతాలకు ఇవ్వకుండా యథాతథంగా ఉంచాలని ఈ చట్టం చెబుతోంది. అయితే దీన్ని ఉల్లంఘించి అప్పట్లో బాబ్రీ మసీదును కరసేవలు కూల్చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ వివాదం తలెత్తినప్పుడు ఈ ఒక్క ఘటనకు మాత్రం మినహాయింపిచ్చారు. తర్వాత ఇదే మినహాయింపును వాడుకొని ఇప్పుడు దేశంలో దాదాపు 10 చోట్ల మసీదులు, దర్గాలను తమ ఆలయాలపై కట్టారని ఆరోపిస్తూ హిందూ సంస్థలు స్థానిక కోర్టుల్ని ఆశ్రయించాయి. ఆయా పిటిషన్లపై స్పందించిన ట్రయల్ కోర్టులు ఆయా మసీదులు, దర్గాల్లో సర్వేలకు ఆదేశాలిస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టులో ప్రార్థనా స్థలాల చట్టం అమలు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు ఇది పూర్తయ్యే వరకు ఏ కోర్టు కూడా మందిరం, మసీదు వివాదాలపై ఆదేశాలు ఇవ్వద్దని, కొత్త పిటిషన్లు తీసుకోవద్దని కేంద్రానికి కూడా 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఇన్నాళ్లు హిందుత్వ అజెండాతో మధుర, సంబాల్, అజ్మీర్ దర్గాపై స్థానిక నేతలతో పిటిషన్లు వేయిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఆలయాలకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేస్తే తమ హిందుత్వ ఎజెండా బయటపడటం ఖాయం. అలాగని తటస్థంగా ఉంటే హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇరుకున పడుతుంది. దాంతోపాటు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఇరుకున పడతాయి. ముఖ్యంగా ఏపీలో టీడీపీపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉండబోతోంది.